హలో ఫ్రెండ్స్ అందరికీ ఈసారి అమ్మ నాన్న అయితే పొలంలో పల్లీలు వేశారు. పల్లీలు తినడం వల్ల మన హెల్త్కి అయితే చాలా యూజెస్ ఉన్నాయి. లాంగ్ వీడియోలో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఏమేమి యూజెస్ ఉన్నాయో కూడా. ఇక ఈసారి అయితే పల్లీలతో నేనైతే ఆయిల్ అయితే పట్టించుకుందామని అనుకుంటున్నాను. పల్లీ ఆయిల్ తినడం వల్ల మన హెల్త్కి అయితే చాలా మంచిది. బయట పల్లీ ఆయిల్ తీసుకుంటాం కానీ అందులో చాలా కల్తీ కలుస్తుంది. కొద్దిగా న్యాచురల్గా ఈ పల్లీ ఆయిల్ ఉంటే ఎక్కువగానే కల్తీ అనేది కలుస్తుంది. అందుకోసమే నేనైతే ఇక్కడ 15 kgs అయితే పల్లీస్ తీసుకుంటున్నాను. పల్లీస్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. మనం పొలంలో పండించుకునే అయితే చాలా మంచిగా ఉంటుంది టేస్ట్. కానీ ఏదైనా బయట తెచ్చుకునే కంటే పొలంలో పండించుకునే చాలా టేస్ట్ ఉంటాయి. మా చిన్నోడైతే మంచిగా ఆడుకుంటున్నాడు పల్లీల మీద కూర్చొని తినుకుంటూ. ఇక సంచిలో అయితే వేస్తున్నాడు. ఏమన్నా పొట్టు ఏమన్నా ఉందేమో రాళ్ళు కూడా చూస్తున్నారు. మా అమ్మ నాన్న అయితే ఒక సంచిలో అయితే వేశారు. 15 kgsకి ఎంత ఆయిల్ వచ్చిందో చూడాలి. ఇక ఫస్ట్ టైం పట్టించుకుంటున్నాను. ఈసారి పట్టించుకుంటే మళ్ళీసారికి ఎంత వస్తుంది అనేది కూడా తెలుస్తుంది కదా. అందుకోసమే ఇప్పుడైతే 15 kgs అయితే పల్లి అయితే తీసుకున్నాను. నాకు 15 kgsకి అయితే 6 kgs అయితే ఆయిల్ వచ్చింది. నేను ఈ పల్లి ఆయిల్ పట్టించుకున్న దగ్గర అయితే ఆమె అడిగింది 6 kgs ఆయిల్ అయితే ఇవ్వండి 2000 రూపీస్ ఇస్తా అని. కానీ అయితే మేమైతే ఆయిల్ అయితే అస్సలు ఇవ్వలేదు, ఇంటికే తెచ్చుకున్నాను. ఈ బాక్స్లో అయితే ఈ పల్లీలు కర్రీస్ చేసుకోవడానికి కానీ చట్నీస్కి ఇంకా పులిహోర ఇలా చేసుకోవడానికి ఉంటుందని అయితే ఈ పెద్ద బాక్స్లో అయితే నేనైతే తీసుకున్నాను. ఆ చిన్న బాక్స్ అయితే ఇంటి దగ్గర అంతా ఏం చేసుకోరు కదా, అందుకోసమే అమ్మ వాళ్ళకి ఇంట్లో అయితే పెట్టాను. పెద్ద బాక్స్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా హైదరాబాద్కి తీసుకెళ్ళాలి కాబట్టి మనం ఏం తీసుకెళ్ళినా కూడా ఇలా ఒక బొగ్గ అనేది వేసుకెళ్ళాలి. అంటే ఏమన్నా వస్తుంది అని అంటారు. మనం ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ ఏం తీసుకెళ్ళినా దాన్ని బట్టి ఇలా ఒక బొగ్గ అయితే వేసి పెడుతుంటారు. నేను చిన్నప్పటి నుంచి గమనిస్తున్నాను. నేను హాస్టల్కి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుడ్ ఐటమ్స్ ఏం తీసుకెళ్ళినా ఇలా ఒకటైతే బొగ్గ అనేది వేస్తూ ఉంటారు. ఇలా మన పెద్దలు చెప్పింది అయితే కొన్ని పాటించాలి, మనకే మంచిది. ఇలా అయితే క్యాప్ అయితే పెట్టేసుకొని ఇంటికైతే తెచ్చుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.